ఉంది. ఇక మహబూబాబాద్కి వెళ్దాం. మహబూబాబాద్లో కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అక్కడ నుంచి మా ప్రతినిధి యశ్వంత్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. యశ్వంత్ చెప్పండి. సో ఇప్పటి వరకు కూడా ఎంతమంది అభ్యర్థుల భౌతవ్యం తేలింది? కౌంటింగ్ ప్రక్రియ ఎలా సాగుతుంది? ఎస్ అఖిల, రెండో విడత ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రారంభమైన ఎన్నికల కౌంటింగ్ అనేది ఇంకా ఎన్నికల అధికారుల మధ్య, పోలీసు అధికారుల మధ్య ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే జిల్లాలో 143 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 50 స్థానాలు, బీఆర్ఎస్ 15, స్వతంత్రులు 3 పార్టీలు 3 స్థానాలు కైవసం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు కేంద్రంలో పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు స్పష్టంగా లెక్కించేందుకు పూర్తి స్థాయిలో దానికి లైట్లతో పాటు ఇంకా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జిల్లాలోని బయ్యార మండలం కొత్తపేటకు సంబంధించి చాలా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి మరి కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి మధ్య హోరాహోరీగా పోలింగ్ కేంద్రం వద్ద భారీగా మోహరించారు. పోరాపోరీగా ఉన్న నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున మోహరించి ఎన్నికల కౌంటింగ్ సజావుగా సాగేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు. ఎప్పటికేలకు మరికొద్ది నిమిషాల్లో రెండో విడత పోలింగ్ లో ఎంతమంది పూర్తి స్థాయిలో మెజారిటీ ఫిగర్ కూడా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 1105 పోలింగ్ కేంద్రాల్లో దీనికి సంబంధించి 487 మంది సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించిన భవిష్యత్ ఎవరు గెలుపు గురాలు ఎవరు పరాజయం అవుతారో తెలుస్తుంది. ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా తగ్గఫోరుగా కాంగ్రెస్ అంతే ధీటుగా ఇస్తుంది. మొదటి విడతలో గట్టి పోటీని ఇచ్చినప్పటికీ రెండో విడతలో అదే బీఆర్ఎస్ జోరు కొనసాగిస్తుంది. కాంగ్రెస్ కు తగ్గఫోరుగా కూడా బీఆర్ఎస్ ఇవ్వడం పట్ల కాంగ్రెస్ లో కొంత నిరాశ కూడా వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 482 గ్రామ పంచాయతీలు 3 విడతల ఎన్నికలు తలపెట్టారు. దీనిలో రెండో విడత కూడా ఈ రోజుతో ముగిస్తుంది. మిగిలిన మూడో విడత కూడా ఈ నెల 15న జరగనుంది. మొత్తానికి జిల్లాలో స్థానిక సంస్థల ఫైట్ ఉత్కంఠభరితంగా కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల్లో దీనికి సంబంధించిన రూట్ ఆఫీసర్లు, ఏపీఓలు, ఓపీఓలు, జోనల్ ఆఫీసర్లు మొత్తం కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు చేపడుతున్నారు. ఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో మొత్తం 57 మంది ఎస్ఐలు, 4 డిఎస్పీలు, 17 మంది సీఐలు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, గెలుపొందిన అభ్యర్థులు ఎలాంటి ర్యాలీలు తీయకుండా, ఇప్పటికీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎటువంటి ర్యాలీలు తీయొద్దని కూడా గట్టిగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం కూడా మన జిల్లాలో చూస్తున్నాం. ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జిల్లాలో జరగలేదు. మరికొద్ది నిమిషాలు కూడా రెండో విడతల ఎన్నికల పోలింగ్ కూడా పూర్తి స్థాయిలో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అఖిల.